మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క పాద సన్నిధిలోనికి మరి యొక్క ఉదయకాలం మనందరం కూడా ఈ విధంగా రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ మీద, యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఇప్పుడు వరకు సుమారుగా 800 వీడియోస్ రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఎంతవరకు ఎన్ని వీడియోస్ని వీక్షించారు, ఆత్మీయంగా ఏ విధంగా దీనిని బట్టి మేలు పొందుచున్నారు అనేది మీ వద్ద నుంచి తెలుసుకోవాలని కోరుతున్నాము. సో వీటిని మీకు సమయం ఉన్నప్పుడు వీక్షించండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలను విన్నప్పుడు దేవుడు తన యొక్క ఆత్మకార్యాన్ని మనలో జరిగిస్తారు. సో you also please keep in mind that if it is possible, please share it to your kith and kin. మీకు అక్వైంటెన్సెస్ ఉంటే వారికి దీనిని, ఈ ఛానల్ని షేర్ చేయవలసిందిగా ప్రభు నామంలో కోరుతున్నాము. ప్రార్థించుకొని మన దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి యొక్క సూర్యోదయమును మేము చూచి మీ పాద సన్నిధిలోనికి వచ్చి మమ్మలను బ్రతికించే మీ వాక్యమును ధ్యానం చేయడానికి మాకు మీరు అనుగ్రహించిన ప్రశస్త సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మీ వాక్యము మమ్మల్ని ఏ విషయాలలో మార్చుకోమని, మా జీవితాలు మార్చుకోమని ప్రేరేపిస్తుందో ఆ విషయాలలో మేము నాయన మీకు అవిధేయులం కాకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్టోలెన్ వాటర్ ఈజ్ స్వీట్ అని సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 17వ వచనంలో తెలివిలేని వాడొకడున్నాడు, వాడిని చూచి ఒక స్త్రీ అంటుంది, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని ఎవరికి చెప్తుందంటే తెలివి లేని వానికి చెప్తుంది. వారందరం తెలివి కలిగిన వారమైతే దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవిస్తాము. ఇప్పుడు నిర్గమకాండం గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలను మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో 8వ ఆజ్ఞ దొంగిలకూడదు. యూ షల్ నాట్ స్టీల్. దీనిని ఈ ఉదయకాలం అంతా ధ్యానం చేయడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. సో ద వాటర్ దట్ ఈస్ స్టోలెన్ ఇస్ స్వీట్, బ్రెడ్ ఈటెన్ ఇన్ సీక్రెట్ ఈస్ ప్లెజెంట్ అని ఎవరైనా మనతో చెప్తే, నో, ద లార్డ్స్ కమాండ్మెంట్, 8th commandment says you shall not steal. సో హౌ కెన్ ఐ స్టీల్ అని మనం వారికి ప్రశ్న వేయాల్సి ఉంటుంది. ఈ ఆజ్ఞ ఇజ్రాయేలీయులకు అలాగే మనకు కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, లిమిటేషన్స్ని, హ్యూమన్ బౌండరీస్ని తెలియజేస్తుంది. ఎందుకు ఈ ఆజ్ఞను దేవుడు ఇచ్చాడంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద పర్సనల్ ప్రాపర్టీస్. కాబట్టి ఈ ఆజ్ఞ ఏమి ప్రొహిబిట్ చేస్తుందంటే థెఫ్ట్ని, అంటే దొంగతనం చేయడం, రాబరీస్ చేయడం, దోపిడీ చేయడం, ఎక్స్టార్షన్ అంటే బలవంతపు వసూళ్లు చేయడం, ఎంబెజిల్మెంట్ అనగా మనకు అప్పగింపబడిన నిధులను దుర్వినియోగం చేయడం. ఇది చాలాసార్లు గవర్నమెంట్ సర్వెంట్స్, అలాగనే ప్రైవేట్ సర్వెంట్స్ అయినప్పుడు, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వారైనా సరే వారికి అప్పగించినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ ఉంటారు. దీన్ని మనం ఎంబెజిల్మెంట్ అంటాం. తర్వాత లంచాలు పుచ్చుకోవడం.
ఇవన్నీ కూడా ప్రొహిబిట్ చేస్తుంది ఈ ఆజ్ఞ, దొంగిలకూడదు అనేటువంటి ఆజ్ఞ. ఇంకా చాలామంది ఏం చేస్తుంటారంటే, మన దేశంలో ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్. లేదు అంటే ఇప్పుడు అందరూ కూడా జిఎస్టి ఎలాగ మనం కట్టకుండా తప్పించుకోవాలి అనేటువంటి కొన్ని సొల్యూషన్స్తో, లేదు అంటే కొన్ని దొంగ పద్ధతులతో ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి వారు సలహాలు ఇస్తూ ఉంటారు. మరి ఇది అబద్ధం ఆడటమే, లేదంటే దొంగతనం చేయడమే. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం, ఇంకా తర్వాత మనకు సరి అయినటువంటి రీతిలో మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇవ్వవలసిన సర్వీసెస్, క్వాలిటీ లేని సర్వీసెస్, సబ్స్టాండర్డ్ సర్వీసెస్ ఇవ్వడం, ఇంకా మన యొక్క ఎంప్లాయర్ యొక్క టైంని దొంగిలించడం. అనగా మనం ఒక చోట పని చేస్తున్నప్పుడు 8 గంటల పాటు పని చేయాల్సి ఉంటే దానికి ఎగ్జాక్ట్గా 8 అవర్స్ కాకుండా కొంత సమయాన్ని మనం దొంగతనం చేయడం, అనగా లేట్గా వెళ్ళడం, త్వరగా వచ్చేయడం, వెళ్లకుండానే మనం సంతకం పెట్టేయడం, ఇవన్నీ కూడా దొంగతనం కిందకు వస్తాయి. లేదు అని అంటే దీనిని మనం we can call anything, all these things can be called, we are doing the prohibited things. ఏదైతే దేవుడు చేయకూడదని చెప్తున్నాడో దానిని మనం చేస్తున్నట్లు. ఇంకా కొంతమంది జోసెఫ్ యొక్క జీవితాన్ని చూస్తే జెనసిస్ చాప్టర్ 40లో అన్నదమ్ములు వారు జోసెఫ్ని కొంత డబ్బుకు ఇష్మాయిలైట్స్కి అమ్మివేశారు. సెల్లింగ్ సమ్వన్ ఇంటూ స్లేవరీ కెన్ ఆల్సో కమ్ ఇంటూ దిస్ ప్రొహిబిషన్. ఆ తర్వాత దేవుడు దీనికి సంబంధించినటువంటి వాటికి రెస్టిట్యూషన్ని గురించి కూడా చెప్పాడు. ఇక్కడేమో దొంగిలకూడదు అని చెప్పాడు. నెక్స్ట్ 2 చాప్టర్స్ కనుక మనం ప్రక్కకి వెళ్తే అక్కడ 22nd చాప్టర్లో మొదటి నుంచి అన్నీ కూడా ఈ రెస్టిట్యూషన్, ఎవరైనా ఏదైనా తీసుకుంటే దానికి ఏం చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి 2 వచనాలు చదువుదాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెలకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. ఒక ఎద్దుని తీసుకుంటే దొంగతనంగా ఒక ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఇవ్వాలి. ఒక గొర్రె తీసుకుంటే ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా 4వ వచనం చూద్దాము. 4వ వచనం, వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణంతో వాని వద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లించవలెను. ఇది రెస్టిట్యూషన్ని గురించి మాట్లాడుతుంది. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక సుంకపు గుర్తుదారుడైన జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్సడస్లో రాయబడి ఉన్న ఈ రెస్టిట్యూషన్ ప్రిన్సిపల్ ప్రకారం చెప్తూ ఉన్నాడు. 8వ వచనంలో, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పాడు. ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే దానికి నేను 4 అంతలు చెల్లిస్తాను అని చెప్తున్నాడు. సో ఇది ఈ పాత నిబంధన గ్రంథం బాగా తెలుసు కాబట్టి ఎక్సడస్ 22లో దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా 4 అంతలు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. సో
మనం చేసింది ఎప్పుడైనా సరే చాలామంది ఎవరినైనా మోసం చేస్తే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆ ఆ మనుష్యులతో వెళ్ళి సమాధాన పడవలసి ఉంటుంది. అంటే జక్కీయస్ ఏ విధంగా చేశాడో. ఫర్ ఎగ్జాంపుల్, లంచాలు పుచ్చుకుని మనం అనేకమైన ఆస్తులను సంపాదించుకుంటే ఆ ఆస్తులన్నింటినీ కూడా ఏదో ఒక విధంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది, ఇచ్చేయాల్సి ఉంటుంది ఆ లంచాలని. ఇప్పుడు మనం ఎవరెవరి దగ్గర తీసుకున్నామో ఏమన్నా లెక్క రాసుకుంటామా ఏంటండి అని అంటే, మరి జక్కీయస్ ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతులు ఇస్తానని చెప్తున్నాడు కదా, ఈయన ఏమన్నా లెక్క రాసుకున్నాడా అంటే, మరి అది ఎలా చేశాడు అనేది దేవుడే మనకు ఆలోచన ఇస్తాడు. ఒక ఆయన ఇలాగే రైల్వేస్లో పనిచేస్తూ కొంత ట్రావెలింగ్ టికెట్ కలెక్టర్ కింద టీటీఈ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ ఉంటారు కదా, అలాగా పనిచేస్తూ ఒక అందరి దగ్గర కూడా ఏం చేస్తాడు అంటే బర్త్స్ రిజర్వేషన్ చేసుకొని రానటువంటి వారి బర్త్ ఖాళీగా ఉంటే వేరొకరికి ఇస్తుంటారు కదా. అప్పుడు గవర్నమెంట్కి చెల్లించవలసిన డబ్బులు తన జేబులో వేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించాడో తన మనస్సాక్షి ఈ విషయమై గద్దించినప్పుడు దీనిని ఎలాగ నేను రీపే చేయాలి అనేది ఆలోచన చేసినప్పుడు ఒక ఆలోచన అతనికి వచ్చింది. అదేంటంటే, నేను రైల్వే టికెట్ కొంటాను, కొని నేను ట్రావెల్ చేయను. అప్పుడు నేను ట్రావెల్ చేయకపోతే రైల్వే దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయడం. మరి ఎంతవరకు ఎన్ని టికెట్లు కొన్నాడో తెలియదు, కానీ మొత్తానికి మన యొక్క మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా ఉండే అంతవరకు కూడా మనం తిరిగి దానిని చెల్లించవలసి ఉంటుంది. సో వి షుడెంట్ కవిట్. తర్వాత మనము చివరి ఆజ్ఞలో నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, దాసిని ఎద్దును గాడిదను పొరుగువానిది అగు దేనినైనను ఆశింపకూడదు. కవిచస్నెస్ అంటాం నేను. కవిచస్నెస్ అంటే మనం ఆశించటం. ఆశిస్తేనే దొంగతనం జరుగుతుంది. ఇజ్రాయేలీలు ఈ ఎరికో పట్టణం మీద ఏ విధంగా విజయాన్ని సాధించారో మనకు బాగా తెలుసు. అయితే దేవుడు ఏం చెప్పాడు అంటే, శపితమైన దానిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టకూడదు అని చెప్పాడు. 6వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఎరికో పట్టణం అనేది ఇట్ ఈస్ డివోటెడ్ టు డిస్ట్రక్షన్ అని చెప్పాడు. ఈ పట్టణమును దీనిలోనున్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. 18వ వచనం, శపింపబడిన దానిలో కొంచెం అయినను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని చెప్పాడు. ఎంత క్లియర్గా చెప్తూ ఉంటే, మరి ఇంకా నెక్స్ట్, వెండి బంగారు ఇత్తడి ఇనుము పాత్రలు యెహోవాకు ప్రతిష్టములవుతాయి, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి అని కూడా చెప్పాడు. ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులలో శాపగ్రస్తుడు ఒకడున్నాడు. శాపం అనేది వచ్చింది. శపితమైన దానిని ఇశ్రాయేలీయులు శపితమైన దాని విషయంలో తిరుగుబాటు చేశారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎట్లనగా, యూదా గోత్రంలో జెరహు ముని మనవడు, జబ్ది మనవడు, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించాడు. అప్పుడు చిన్న పట్టణమైన హాయి పట్టణానికి వారు వెళ్ళినప్పుడు వారు దాని ఎదుట నిలువలేకపోయిరి అని 7:4 చెప్తుంది. అలాగే 36 మంది మరణించారు అని కూడా చెప్పబడుతుంది. తర్వాత
యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుదిరిగినందుకు నేనేమి చెప్పగలను అని అంటున్నాడు. అక్కడ 13వ వచనం చూసినట్టయితే యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని చెప్పి అందరినీ ఫాల్ ఇన్ అవ్వమని చెప్పాడు. అందరూ కూడా నిలబడ్డారు. అప్పుడు జరిగింది ఏంటంటే, ఆకాను అనేటువంటి వాడు పట్టుబడ్డాడు. వాడు ఏం చేశాడు అంటే 19వ వచనంలో అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుము అని నిన్ను వేడుకొంచున్నాను అన్నాడు 19వ వచనంలో. 20వ వచనం, అప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటాను. ఇదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది, వెండేమో దాని క్రింద ఉన్నది అని ఉత్తరం ఇచ్చి దాన్ని చేసింది ఒప్పుకున్నాడు. దాన్ని చూచాడు, ఆశించాడు. కాబట్టి మనం చూసి ఆశించి మనదిగా దానిని, ఏది మనది కాని దానిని ఎప్పుడు కూడా సొంతం చేసుకోకూడదు, దొంగతనం చేయకూడదు, దొంగిలింపకూడదు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. సో దీనికి పనిష్మెంట్ 22వ వచనంలో 22 నుంచి 26 వరకు మనం చూడవచ్చు. 26లో చూద్దాము. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. వారిని రాళ్ల పెట్టి కొట్టి అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. సో దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా చేసి దొంగతనం చేయడం వలన దాని వలన వచ్చిన పర్యవసానాన్ని మనం ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఆర్ ద ట్రాజిక్ ఎగ్జాంపుల్ అని మనం దీనిని చెప్పవచ్చు. అంచేత మనం దేనిని కూడా, మనది కానిది ఏది కూడా ఇతరుల దానిని ఆశించకూడదు. మరి అన్నిటి దొంగతనం గురించి మాట్లాడుతున్నాము. దేవుని యొక్క మాటలను దొంగతనం చేసేటువంటి వారు కూడా అనేక మంది ఈ దినాలలో ఉన్నారు. దేవుడు ఒకటి చెప్తే వారు వేరొకటి చెప్తే దానిని కూడా దొంగతనం క్రిందకే మనం చూడవలసి వస్తుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఇర్మియా 23:30లో 23:30 చూద్దాము. 23 and 30 of Jeremiah 23:30. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క మాటలను దొంగిలించి వారు సొంత మాటలుగా చెప్తూ ఉన్నారు. అంటే అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు. దీస్ ఫాల్స్ ప్రాఫిట్స్ వర్ స్టీలింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేత, మాయా ప్రగల్భత చేతను నా ప్రజలంతా వారు దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమునో ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. సో ఫాల్స్ ప్రాఫిట్స్, false preachers
వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క నిజమైన మాటలను దొంగిలించి దేవుడు మాట్లాడకుండానే మాట్లాడాడు అని చెప్పడం, స్వప్నములను ప్రకటిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, మాయా ప్రగల్భత చేత ప్రజలను వారు దారి తొలగించేస్తున్నారు. ఇటువంటి వారికి దేవుడు విరోధి అని చెప్తున్నాడు. అందుకని దేవుని యొక్క మాటలను ఎవరైతే ఈ విధంగా దొంగిలిస్తారో వారు కూడా దేవుడు చెప్పినటువంటి ఈ ఆజ్ఞను భంగం చేస్తున్నట్లు, సో ఈ ఆజ్ఞను పాటించట్లేనట్లు. మనం సొంతంగా ఏది కూడా చెప్పడానికి వీల్లేదు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు. చాలాసార్లు దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించి అనేక మంది ప్రవచనాలను కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. తన యొక్క ప్రజలను ఏ విధంగా దారి తప్పిస్తున్నారో దేవుడు చూస్తూ ఉన్నారు. అదే చెప్తున్నాడు కదా యిర్మీయా గ్రంథంలో. అటువంటి వారికి దేవుడు విరోధిగా ఉంటాడు. వారు దేవుని యొక్క బిడ్డలు కానే కారు. ఆయన బిడ్డలైనటువంటి వారిని దారి తప్పించితే వారికి తప్పకుండా శిక్ష విధిస్తాడు. అందువలన మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ we have to protect ourselves by keeping the commandments. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉండాలి. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా వారి సొంత విషయాలను దేవుని మాటలుగా ప్రకటించేటువంటి వారిని మనం వెంబడించకుండా ఉండాలి. ఇవి అపాయకరమైనటువంటి దినములలో మనం జీవిస్తున్నాం. అందువలన దేవుని యొక్క మాట ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకొని దానిని క్లియర్గా ఐడెంటిఫై చేయకపోతే వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టెల్లింగ్ us ఇన్ రిలేషన్ టు దిస్ ఇష్యూ అని ఇలాగా మనకు అన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒక వ్యక్తిని యూ ఫూల్ అని పిలిస్తే, యూ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో అని అంటే వాడు మరణదండనకు పాత్రుడవుతారు అని యేసు ప్రభు చెప్పాడు. మహాసభకు లోనవుతారు అని చెప్పారు. అలాగే నిన్నటి దినమందు మనం మాట్లాడుకున్నాం, వ్యభిచరించకూడదు. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించినట్లు అని చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు. వీటిని మనం అన్ని కూడా అర్థం చేసుకున్నట్టయితే, ప్రతి మాటను పరిశుద్ధ గ్రంథంలో వర్డ్ ఫర్ వర్డ్ అర్థం చేసుకుంటే మనకు ఎవరు ఏ విధంగా దేవుని యొక్క మాటలను ప్రకటిస్తున్నారు, సరైన రీతిలో స్వచ్ఛమైన రీతిలో దేవుని మాటలను ప్రకటిస్తున్నారా లేదా అర్థం చేసుకుంటాం. లేదు అంటే వారి యొక్క మోసంలో మనం పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని we should also protect ourselves from them by diligently reading the word of God. అందుకే ఒక దేవుని యొక్క ప్రీచర్ ఉన్నట్టయితే ఈ ప్రీచర్ గాడ్లీ ప్రీచరా కాదా అనేది ఐడెంటిఫై చేయడానికి we should have sound knowledge of the scriptures. లేఖనముల యొక్క జ్ఞానం మనకు కావాల్సి ఉంటుంది. అది మనం సంపాదించుకోవడానికి దేవుని మాటలను ప్రతిదినము కూడా ధ్యానం చేద్దాం, డిలిజెంట్గా ధ్యానం చేద్దాం. దేవుడు మనకు వివేచనను అనుగ్రహిస్తారు. ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క బిడ్డలంగా జీవించడానికి కృప చూపిస్తారు. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన విధమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న చిన్న విషయాలను మేము నెగ్లెక్ట్ చేయకుండా, ఏది దొంగతనం అనేది తెలియనటువంటి వారంగా జీవించకుండా, ఆఫీసెస్లో సప్లైస్ని ఇంటికి తీసుకొచ్చి వాడుకునేటువంటి క్రైస్తవులు కూడా అనేకులు ఉన్నారు. ఇప్పుడు వాక్యంను వీక్షిస్తున్న వారిలో ఎవరైతే ఎంప్లాయర్ యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నారో, ఎవరైతే ఆఫీస్ సప్లైస్ని సొంతంగా వినియోగించుకుంటున్నారో, ఇతరుల వాటిని దోపిడీ చేస్తున్నారో, లంచాలు పుచ్చుకుంటున్నారో, అటువంటి వారితో మీరు ఉదయకాలం అందు మాట్లాడండి.
మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మా చిత్త వృత్తి అందు మేమందరం కూడా మీకు నమ్మకస్తులంగా ఉండునట్లు కృప చూపించండి. ప్రతి చిన్న విషయంలో కూడా నీవు మమ్మను చూస్తున్నావన్న భయం కలిగిన వారంగా జీవించినట్లు, నీ ఆజ్ఞానుసారంగా జీవించినట్లు మాకందరికీ కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఇఫ్ సంబడి హ్యాస్ టు డూ దిస్ రెస్టిట్యూషన్ ప్రాసెస్ లైక్ జక్కయ్య ఏ విధంగా అయితే ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే దానిని వెనుకకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేశారో అలాగా మనం కూడా మనది కాని దానిని లంచాల రూపంలో సంపాదించి, అది ఏదైనా కావచ్చు, ఆస్తి అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని మనం తిరిగి ఇచ్చేస్తేనే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తాం. లేదంటే ఇహలోక సంబంధమైన వాటి కోసం ఆశించినట్లయితే ఆకాను పరిస్థితి అక్కడ రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ మన పరిస్థితి ఎలా అవుతుందంటే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. కనుక దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ఇహలోక సంబంధమైన వాటన్నింటి విషయంలో జాగ్రత్త కలిగి జీవిద్దాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.